హలో మై డియర్ బిజీ ఫ్రెండ్స్, నేను మీ అను శ్యామ్. వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్టఫ్డ్ ఎగ్ బోండా. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. బాయిల్డ్ ఎగ్స్తో ఇది చాలా క్విక్గా తయారైపోతుంది అండ్ ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? దీనికోసం నేను 4 బాయిల్డ్ ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ ఎగ్స్ నుంచి ఎల్లోని ఈ విధంగా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ కలర్ కాకుండా కొంచెం నార్మల్గా వేగితే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి ఎగ్ ఎల్లోని తుంచుతూ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని కొంచెం చల్లారనివ్వాలి. ఎగ్ స్టఫింగ్ చల్లారేలోపు మనం పిండిని రెడీ చేసుకుందాం. దీనికోసం నేను 1 కప్ శనగపిండిని తీసుకున్నాను. తర్వాత ఈ శనగపిండిలోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని విస్కర్తో బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ దీనిని ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్ ఎల్లోని ఎగ్ వైట్లోకి వీడియోలో చూపిన విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని స్టఫింగ్ ఎగ్స్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్టఫింగ్ ఎగ్స్ని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్ని ఎగ్స్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని తిప్పుతూ బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ ఎగ్ బోండా రెడీ అయిపోయింది. దీనిని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి ఇలా చేసి పెడితే ఎగ్స్ కూడా బాగా తినేస్తారు. సో మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.